తెలిసినంత వరకు దాదాపు కాంగ్రెస్ పార్టీలో కూడా అందరికీ తెలుసు. రాజశేఖర్ రెడ్డికి మీరు చేవెళ్ళ చెల్లెమ్మగా చాలా దగ్గరగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న చాలామంది కంటే సబితా ఇంద్రారెడ్డి గారితో, ముఖ్యంగా సబిత కుమారుడు కార్తీక్ రెడ్డితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టాక్ ఉంది. మీరు కూడా అతన్ని పార్టీలోకి తెచ్చారని ఆన్ రికార్డ్ చెప్పారు. మీరు పెద్ద పదవి వస్తుందని ఆశించారు. అంటే అంత మంచి సత్సంబంధాలు ఉన్న మీ ఇద్దరి మధ్య ఎందుకు చెడింది? మీరు పదే పదే అన్నారు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నామని. సబితను టార్గెట్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముందంటే ఏం చెప్తారు? లేదు అట్లని కాదులేండి. ఆ రోజు నాకు పార్లమెంట్ ఎలక్షన్లో మా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కూడా నా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు మాట్లాడిన మాటలు కూడా నన్ను కొంచెం బాధించినాయి. తర్వాత ఫస్ట్ అసెంబ్లీలో కూడా ప్రాణహిత చేవేళ్ళకి ఏదో నేను అడ్డుపడ్డట్టు మాట్లాడే ప్రయత్నం చేశారు. అది కొంచెం బాధ అనిపించింది. మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ బడ్జెట్ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇండైరెక్ట్గా నన్ను అన్నారు. అవి నాకు కొంచెం బాధ అనిపించి అట్లా కొంచెం ఆవేశంలో రియాక్ట్ అయ్యిందన్నమాట. వాస్తవం అండి. అంటే ఎందుకు అంటే మీరు బాధ దాంట్లో వేరే చెడడాను గట్టు పంచాలు చెట్టు పంచాలు ఉండవు ఇక్కడ ఏమి. మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడుతున్నారు. అంటే ఉండవు, కానీ నిజంగానే మిమ్మల్ని టార్గెట్ చేశారు అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఏ రకంగా టార్గెట్ అయ్యారా సబిత? అంటే తర్వాత ఏమనిపించిందంటే కేటీఆర్ గారు మాట్లాడింది ప్రజల్లోకి వెళ్తుంది, దా ఇష్యూని డైవర్ట్ చేయడానికి మమ్మల్ని మాట్లాడారని అనిపించింది. సరే ఆ రోజు వదిలేద్దాం అనుకున్న సెకండ్ డే మళ్ళీ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఒక అక్కని నమ్ముకుంటే బజార్లో పెట్టింది, ఇంకో అక్కని నమ్ముకుంటే కేసులు పెట్టింది అనే మాట మాట్లాడి ఉన్నారు. వారు వన్ సైడ్ మాట్లాడుకుంటూ పోతున్న సందర్భంలో స్పీకర్ గారు కూడా మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. మేమేం బజార్లో కూర్చోబెట్టలే, ఇంద్రభవనంలో కూర్చోబెట్టినాం ఆయనకి ఇప్పుడు. సో అది మాకు కూడా ఛాన్స్ ఇస్తే మేము కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది అక్కడ జరగలేదు. అంటే మీరు రేవంత్ రెడ్డిని టైం ఇవ్వలేదు, ఎంతసేపు ఇచ్చున్నా కూడా టైం ఇవ్వలేదు. రైట్, రేవంత్ రెడ్డిని మీరు పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు, ఇంకా పెద్ద పదవి వస్తుందని చెప్పారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు, అతను టీడీపీలో ఉన్నాడు. అప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు? కాంగ్రెస్లోకి ఎందుకు ఆహ్వానించారు? ఎందుకు పెద్ద పదవి ఆయనకు రావాలని కోరుకున్నారంటే ఏం చెప్తారు? అంటే పార్టీలోకి రాకముందు ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుండి కూడా సత్సంబంధాలు, వాళ్ళ కుటుంబం మా కుటుంబం సత్సంబంధాలతోనే ఉన్నామండి. కానీ ఎప్పుడున్నా బాగుండాలనే కోరుకుంటాం కాబట్టి టీడీపీ అప్పుడు ఇక్కడ ఉండట్లేదు, తగ్గుతూ ఉంది దాని ప్రభావం. కాబట్టి ఈ పార్టీలోకి వస్తే బాగుంటుందని ఆ రోజు ఆహ్వానించాను. ఆహ్వానించినా కానీ మనస్ఫూర్తిగా కూడా కోరుకున్నాను ఎదగాలని. ఎదిగున్నట్టు సంతోషపడ్డామండి.